जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది ఉత్తరకాండం 26వ సర్గలో ఉన్నాం. 25వ సర్గలో మేఘనాథుడు యజ్ఞాలు చేసి అనేకమైన వరాలు పొందడం కనిపిస్తుంది. 26వ సర్గలో రావణాసురుడు దేవతల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. సూర్యుడు అస్తమించడంతో పరాక్రమవంతుడైన రావణుడు సైన్యంతో అక్కడ కైలాస పర్వత ప్రాంతాల్లో నివసించుదాము అని అనుకున్నాడు. తను విడిసిన కైలాస పర్వతం వంటి కాంతి గల నిర్మలమైన చంద్రబింబం ఉదయించగానే అనేక విధాలైన ఆయుధాలు ధరించిన గొప్ప సైన్యం నిద్రించింది. రావణాసురుడు తన సైన్యం అంతటితోనూ మంత్రులతోనూ కలిసి వచ్చాడు దేవతల మీదకి యుద్ధానికి. పర్వతం పైభాగాన్ని కూర్చుని ఉన్న పరాక్రమవంతుడైన రావణుడు చంద్ర కిరణాల చేత ప్రకాశించబడుతున్న ఆ కైలాస పర్వతం నందలి భోగ్య వస్తువులన్నింటినీ కూడా చూస్తున్నాడు. ఆ కైలాస పర్వతం నందున్న వన ప్రాంతాలు ప్రకాశిస్తున్న కర్ణికార వనములతోనూ కదంబ వకుళ వృక్షములతోనూ వికసించిన పద్మలతలతోనూ మందాకిని జలములతోనూ చెంపక అశోక పున్నాగ మందార చూత పాటల లోద్ర ప్రియంగు అర్జున కేతక తగర నారికేల పియాల పనస వృక్షములతోనూ ఇంకా ఇతర వృక్షాలతోనూ ప్రకాశిస్తున్నాయి. అలాంటి వన ప్రాంతాల్లో మధురమైన కంఠస్వరం గల అనురాగవంతులైన కిన్నరులు మన్మథ పీడితులై తమ ప్రియురాళ్లతో కూడా మనస్సుకు ఆనందం కలిగేట్లు గానం చేస్తూ ఉన్నారు. విద్యాధరులు మదం చేత మత్తులై మదం చేత ఎర్రమైన నేత్రాంతములు కలవారై స్త్రీలను కలిసి క్రీడిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇవన్నీ రావణుడు చూస్తున్నాడు. కుబేరుని భవనంలో గానం చేస్తున్న అప్సరస స్త్రీల సంఘాల మధుర ధ్వని కూడా ఘంటా నినాదంలాగా వినబడుతోంది. గాలికి కదులుచు పుష్పాలు కురుస్తున్న మకరందంతో కూడిన వసంత ఋతువు సుగంధం గల వృక్షములు ఆ పర్వతానికి సువాసన కలిగిస్తున్నవా అన్నట్లు ఉన్నాయిట. మకరందంతోనూ పుప్పడితోనూ కలిసిన అత్యధికమైన సువాసనతోనండి గాలి చాలా సుఖకరంగా ఉంది. రావణునికి కామోద్రేకం కలిగించింది. సంగీతం వినబడుతుండడం చేత, పుష్ప సమృద్ధి చేత, వాయువు చల్లగా ఉండడం చేత, పర్వత సౌందర్యం చేత, రాత్రి ఆరంభం కాగానే చంద్రుడు ఉదయించడం చేత మహాపరాక్రమవంతుడైన రావణుడు కామవశుడై మాటి మాటికి నిట్టూరుస్తూ చంద్రుని వంక చూస్తున్నాడు. ఇంతలో అప్సరస స్త్రీలందరిలోనూ శ్రేష్ఠురాలైన రంభ అక్కడ కనిపించింది. ఆవిడ చాలా ప్రకాశవంతంగా ఉంది. పూర్ణచంద్రుని వంటి ముఖం కలిగిన ఆమె దివ్యములైన ఆభరణాలు అలంకరించుకొని శరీరానికి దివ్యమైన చందనం అదుముకొని కేశపాసల్లో మందార పుష్పాలు ధరించి ఉంది. దివ్యములైన పుష్పాలు అలంకరించుకొని ఉన్న ఆమె అతి అద్భుతమైన రత్యోత్సవనానికి సన్నాహం చేస్తోంది. రతికై ఆమె సమర్పించు ఉత్తమోపాయనమైన వడ్డాణం చేత అలంకరించబడిన బలిసిన జగనం నేత్రములను మనస్సును ఆకర్షిస్తోంది. ఆయా ప్రదేశాల్లో అప్పుడే ఏర్పరిచిన తిలకాలు ఇంకానే తడిగా ఉన్నాయి. తిలకంతో బొట్టు పెట్టుకుంది ఆవిడ, ఇంకా తడిగా ఉంది. అంటే చాలా చక్కగా తయారై వెళ్తోంది ఆవిడ. 6 ఋతువులకు సంబంధించిన పుష్పములతో నిర్మించిన అలంకారాలని ఆవిడ ధరించింది. కాంతి చేత, శోభ చేత, లావణ్యం చేత, కీర్తి చేత ఆ రంభ 2వ లక్ష్మీదేవిలాగా ఉంది. చంద్రుని వంటి ముఖము, ధనుస్సు వంటి అందమైన కనుబొమ్మలు, ఏనుగు తొండం వంటి తొడలు, చిగుళ్ళ వలె కోమలములైన కస్తములు ఉన్న ఆ రంభ నీటితో నిండిన మేఘం వంటి కాంతి గల నీల వస్త్రాన్ని మేలు ముసుగ్గా వేసుకుంది. సైన్యం మధ్యలో రావణాసురుడి సైన్యం అంతా కూడా అక్కడ విడిది చేస్తుంది. ఆ మధ్యలో మామూలుగా అయితే అక్కడ ఖాళీగా ఉంటుంది, ఈవిడికి ఖాళీగా ఉండదు. ఈ రావణాసురుడి సైన్యం వస్తుంది అని తెలియదు. ఆ సైన్య మధ్యంలో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తోంది.
రావణుడు ఆమెను చూశాడు. మన్మథ బాణాలకు వసరైపోయి ఆ రావణుడు లేచి అలా వెళ్తున్నా సిగ్గుపడుతున్నా ఆ రంభ చేయి పట్టుకున్నాడు. పట్టుకుని నవ్వుతూ ఇలా అన్నాడు, అందమైన కట్టి ప్రదేశం కలదానా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు స్వయంగా ఎవనికి భోగ సిద్ధిని కూర్చోడానికి వెళ్తున్నావు. ఇది నేను అనుభవించనున్న ఎవనికి అభ్యుదయం కలిగే సమయము. పద్మము కలువ వంటి సుగంధం గల అమృతం వంటి నీ అధరామృతమును ఆస్వాదించి ఇప్పుడు ఎవరు తృప్తి చెందనున్నాడు? భయస్వభావము గలదానా, బంగారు కుంభముల వలె ఉన్న బలిసిన ఎడమలేని నీ కుచములు ఎవని వక్షస్థలమును స్పృశించనున్నవి. బంగారము వడ్డాణము అలంకరించి బంగారు చక్రంలాగా విశాలమైన స్వర్ణం వంటి జగనాన్ని ఎవరు ఆరోహించనున్నారు? ఇక్కడ నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు? ఇంద్రుడా, విష్ణువా, లేక అశ్వని దేవతల? ఓ భయ స్వభావం కలదానా, నువ్వు నన్ను దాటి వెళ్తున్నావు, ఎలా వెళ్ళగలవు? నేనున్నాను కదా ఇక్కడ, వాళ్ళందరికంటే నేను గొప్పవాడిని. ఇది మంచి పని కాదు. విశాలమైన కట్టి ప్రదేశం కలదానా, సుందరమైన ఇదిగో ఈ శిలాఫలకం ఉంది, విశ్రమించము. నేను తప్ప ఈ 3 లోకాల్లో ప్రభువైన వాడు ఎవరు లేడు. 3 లోకముల ప్రభువునకు కూడా ప్రభువు, 3 లోకములకు పాలకుడు అయిన రావణుడు వంగి నమస్కరిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను పొందు అని అన్నాడు. రావణుడు కామోద్రేకుడై ఉన్నాడు అప్పుడు. అనేసరికి రంభ ఆ మాటలు వినికి వణుకుతోంది, అంజలి ఘటించింది. నన్ను అనుగ్రహించు రావణ, నీవు ఇలా పలకడం తగదు. నీవు నాకు పూజ్యుడవు కదా. ధర్మానుసారము నేను నీకు కోడలిని. నిజం చెప్తున్నాను, నన్ను ఎవరైనా ఈ విధంగా అవమానించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు నన్ను రక్షించాల్సిన వాడివి అని అంది. తను చూడగానే భయంతో ఒడలు గగురుపరిచి తల వంచి పాదముల వైపు చూస్తూ నిలుచున్న ఆ రంభతో రావణ్ అన్నాడు, నువ్వు నా కోడలు ఎలా అవుతావు? నీవు నా పుత్రుని భార్య అయితే కదా నా కోడలు అవుతావు అన్నాడు. ఆ మాట విని రంభ అంది, తప్పక కోడలినే అని బదులు చెప్పింది. రాక్షస శ్రేష్ఠుడా, నేను ధర్మానుసారము నీ కుమారుడైన వాని భార్యను. నీ సోదరుడైన కుబేరునికి ప్రాణాల కంటే కూడా ప్రియుడైన పితృడున్నాడు, నలకుబరుడు, 3 లోకాల్లోనూ ప్రసిద్ధుడు. నేను లోకపాలకుడైన కుబేరుని కుమారుడైన ఆ నలకూబరునితో సంకేతం ఏర్పరచుకొని ఉన్నాను. ఇప్పుడు అతనితో జీవిస్తున్నాను. అతడు ధర్మమునందు బ్రాహ్మణుడు, పరాక్రమమునందు క్షత్రియుడు. కోపం వస్తే అగ్ని, ఓర్పు చేత భూమి లాంటివాడు. నేను ఈ అలంకారం అంతా కూడా అతని కోసం చేసుకున్నాను, అతనితో పాటు ఉంటున్నాను. శత్రు సంహారకుడైన రాజా, అతనికి నా మీదనే ప్రేమ ఉన్నట్లు నాకు కూడా అతని మీదనే ప్రేమ ఉంది. ఈ సత్యాన్ని గ్రహించి నన్ను విడిచిపెట్టు. నీ అన్న కుబేరుడికి నేను కోడలనైతే నీకు కూడా కోడలనే కదా. ధర్మాత్ముడైన అతడు నలకూబరుడు ఆతురతో నా కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ విషయంలో అతన్ని విఘ్నం చెయ్యొద్దు. నన్ను విడిచిపెట్టు రాక్షస శ్రేష్ఠుడా. సత్పురుషులు అనుసరించిన మార్గాన్ని అనుసరించు. నీవు నాకు గౌరవింపదగిన వాడవు. నేను నీకు పాలింపదగిన దానను, అంటే రక్షించదగిన దానను అని ప్రార్థించింది ఆవిడ రంభ. ఆమె వినయపూర్వకంగా పలికిన మాటలు విని రావణుడు ఇలా అన్నాడు, నేను నీ కోడలిని అని నీవు అన్న ఈ నియమం ఒక్కళ్ళకి మాత్రమే భార్యగా ఉండేవాళ్ళ విషయంలో సమ్మతమే, కానీ అప్సరసవు నువ్వు. అప్సరసలకు భర్త అనేవాడు ఉండడు. ఒక్క స్త్రీని మాత్రమే వివాహం ఆడడం అనేది కూడా లేదు. ఈ దేవలోకంలో దేవతలకు శాశ్వతమైన ఆచారం కదా. అందుకని నువ్వు నాకు ఎలా కోడలివి అని రావణుడు అలా పలికి కామమును అనుభవించడం ఎందు ఆసక్తుడై ఆమెను బలవంతంగా తీసుకెళ్లి ఓ శిలాఫలకం మీద పరుండబెట్టి భోగించాడు. పిమ్మట చెయ్యకూడని పని చేశాడు. అతడు విడిచిపెట్టేశాడు. నలిగిపోయింది ఆవిడ. మాలలు అలంకారాలు జారిపోయినాయి. ఆ రంభ మహాగజము క్రీడించుట చేత కలిగిపోయిన నదిలాగా వ్యాకులత్వం పొందింది. ఆమె జుట్టు నలిగి చిక్కుపడిపోయింది. చిగుళ్ళ వంటి చేతులు వణుకుతున్నాయి. ఆమె భయంతో గాలికి కదలుచున్న
పుష్పములతో నిండిన లతలాగా వణికిపోతోంది. సిగ్గుతో అంజలి ఘటించి నలకూబరుని దగ్గరికి వెళ్ళి అతని పాదాల మీద పడిపోయింది. మహాత్ముడైన నలకూబరుడు అలాంటి అవస్థలో ఉన్న రమ్మను చూసి, ఓ మంగళప్రదురాలా, ఇదేమిటి, నా కాళ్ల మీద పడుతున్నావేమిటి అని ప్రశ్నించాడు. వణికిపోతున్న ఆమె దోసలు ఒగ్గి నమస్కరిస్తూ నిట్టూరుస్తూ జరిగిందంతా అతనికి చెప్పింది. దేవా, రావణుడు స్వర్గలోకానికి వెళ్తున్నాడు, సైన్యంతో కూడా ఇక్కడ గడుపుతున్నాడు. ఈ రాత్రి నీ వద్దకు వస్తున్నా నన్ను చూశాడు. ఆ రాక్షసుడు అడ్డగించి నువ్వు ఎవరి దానవు అని ప్రశ్నించాడు. అతనికి సత్యమైన విషయం అంతా చెప్పాను నేను. ప్రభు, నేను నీ కోడల్ని అని ప్రార్థిస్తున్నా సరే వినలేదు. కామ మోహములు ఆవేశించిన మనస్సుతో అతడు నా మాటలు వినలేదు. అతడు నేను చెప్పినది ఏది లెక్క చేయక బలాత్కారంగా నన్ను అవమానించాడు. నీవు నా ఈ అపరాధాన్ని మన్నించు, క్షమించు. స్త్రీ బలము పురుషుని బలముతో సమానము కాదు కదా అని రంభ దుఃఖించింది. జయ శ్రీరామ్. నలకూబరుడు ఆ మాటలు విని ఆమెకు జరిగిన గొప్ప అవమానాన్ని గురించి తెలుసుకొని చాలా కోపించాడు. కొంతసేపు ధ్యానం చేశాడు. ఆ ధ్యానంలో నలకూబరుడు ముహూర్త కాలంలో ఆ రావణాసురుడి అహంకారాన్ని, రావణాసురుడు చేసిన పనిని తెలుసుకున్నాడు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. హస్తంలో జలాన్ని గ్రహించాడు. ఆ ఉదకం తీసుకొని యథావిధిగా దాన్ని ఆచమనం చేసి రావణునికి భయంకరమైన శాపం ఇచ్చాడు. మంగళప్రదురాల, అతడు కామము లేని నిన్ను బలాత్కరించి అవమానించినాడు. కాబట్టి ఇటుపై అతడు కామము లేని మరి ఒక ఏ స్త్రీని కూడా పొందజాలడు. కామార్తుడైన ఈ రావణుడు కామము లేని స్త్రీని ఎవరినైనా అవమానించినట్లయితే, బలాత్కరించినట్లయితే అప్పుడు అతని శిరస్సు 7 ముక్కలుగా బద్దలగునుగాక అని చెప్పించాడు. నలకూబరుడు ప్రజ్వలించుతున్న అగ్నిలాగా తీవ్రమైన ఆ శాపవాక్యాన్ని ఉచ్చరించగానే దేవదుందువులు మ్రోగి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. లోకంలో జరుగుతున్న ప్రవృత్తిని, రాక్షసునికి రానున్న మరణాన్ని గురించి తెలుసుకొని బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ సంతోషించారు. ఋషులు, పితృదేవతలు కూడా గొప్ప సంతోషం పొందారు. రావణుడు భయంకరమైన ఆ శాపాన్ని గురించి విన్నది మొదలు తనపై కోరిక లేని స్త్రీలను బలాత్కరించడం మానేశాడు. ఈ శాపం గురించి రావణాసుడికి తెలిసింది. రావణుడు అపహరించుకొని వచ్చిన పతివ్రతలైన స్త్రీలందరూ తమ మనస్సుకు ఆనందం కలిగించుతూ నలకుబేరుడిచ్చిన ఆ శాపాన్ని గురించి విని చాలా సంతోషించారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 26వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.